దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు దివ్య డైమండ్స్ నుండి. సెప్టెంబర్ 2024 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజర్ని మీకు అందించడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే యోగించే గ్రహాలు రవి, చంద్రుడు, కుజుడు, గురుగ్రహం ఈ 4 గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి. సో కాబట్టి చాలా వరకు కొన్ని సత్ఫలితాలే ఉన్నాయి. కొత్త ఉద్యోగం ఫలిస్తుంది, ఆగిపోయిన ధనం తిరిగి వస్తుంది, విద్యార్థులకు యోగదాయకంగా ఉంటుంది, వాళ్ళు అనుకున్న కోర్సులో జాయిన్ అవ్వగలుగుతారు, ఉత్తీర్ణులు కాగలుగుతారు, కుటుంబంలో ఉన్న సమస్యల నుండి బయటపడతారు. విద్యారంగానికి అనుకూలమైన సమయం అని చెప్పాలి. రాజకీయ రంగాల్లో వారు కొత్త పదవి కోసం పదవీ యోగం ఏర్పడుతుంది. స్టాక్ మార్కెట్లో రంగాల వారి కూడా లాభదాయకమైన సమయమని చెప్పాలి. సంతాన అభివృద్ధి ఏర్పడుతుంది, సంతానానికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కలుగుతాయి. తర్వాత గృహ యోగం ఉంది అండ్ పాత రుణాలని తీర్చగలుగుతారు. బంగారం వెండి వ్యాపారంలో కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా మంచి సత్ఫలితాలు ఉన్నాయి, యోగకారకంగా ఉంది. ఇకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రయాణం కొద్దిగా మానేస్తే బాగుంటుంది, పోస్ట్పోన్ చేసుకోండి. భాగస్వాములతో పార్ట్నర్షిప్లో కొంచెం విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ తల్లి ఆరోగ్యం విషయంలో కూడా కొంత చికాకు ఉంటుంది. వృత్తి ఉద్యోగాల యందు అధికారుల చేత కూడా చాలా వరకు మీరు ఒక కార్నర్ టార్గెట్ కాబడతారు. కాబట్టి అపనిందలు వచ్చే అవకాశం ఉంది, చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇకపోతే జాతక జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుంది? రత్నాల వరకు కెంపు, కనకపుష్పరామ ఈ 2 రత్నాలు కంబైన్గా పెట్టుకుంటే ఎంతో కొంత ఈ సమస్యలను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు నిజంగా మన లోపల ఒక అవగాహన వచ్చేస్తుంది. అది నిరూపితమైన విషయం. కాబట్టి ఈ రత్నాలు ధరించండి. దాంతోపాటు అనుకూలమైన తేదీలు ఏంటంటే 5, 8, 9, 16, 19, 22 మోస్ట్ సూటబుల్ డేట్స్. దీంతోపాటు అనుకూలించిన డేట్స్ అంటే ప్రతికూలమైనవి 2, 3, 11, 12 అండ్ 25 ఈ తేదీలు సూటబుల్ డేట్స్ కావు. ఈ తేదీలను అవాయిడ్ చేయండి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన తేదీలను పరిగణలోకి తీసుకోండి. ఈ విధంగా మీరు జీవితాన్ని మీరు ప్రణాళికంగా మార్చుకోండి. నిజంగా జాతకము, ఈ గ్రహాల గమనము, రాసులు అన్నది నగ్న సత్యం అండి. ఇది ఎవరు సృష్టించిన సబ్జెక్టు కాదు. యుగాల నుండి భూమి సోలార్ సిస్టంలో గ్రహాల గమనంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులు ఎన్ని జరిగినా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. ఆ విధంగా జ్యోతిష్ శాస్త్రం మనకు దేవుడిచ్చిన గొప్ప వరం. ఒక వెలుగులాగా జీవితంలో ఒక వెలుగులాగా జ్యోతిష్ శాస్త్రం ఉంటుంది. కాబట్టి దీన్ని కరెక్ట్గా మీరు యూటిలైజేషన్ చేసుకోవాలి. నిజంగా చాలామంది కమర్షియల్ జ్యోతిష్యులు వచ్చేసారు. పెద్ద పెద్ద బొట్లు, రుద్రాక్షలు, వేషధారణ అనేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. భయపడాల్సింది లేదు. చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా పవిత్రమైన శాస్త్రం జ్యోతిష్ శాస్త్రము. ఈవెన్ రత్నధారణ కూడా ఎంతో యోగం, అదృష్టం ఉంటేనే కానీ రత్నాలు పెట్టుకునే అవకాశం రాదు. ఎందుకు రాదంటే వందలాది డూప్లికేట్స్ ఉన్నాయి మార్కెట్లో. అలాంటి ఇంత వైడ్గా డూప్లికేట్స్ ఉన్నప్పుడు జాతిరత్నం పొందాలన్నా మీకు ఆ యోగం ఉంటేనే కానీ పెట్టుకోగలుగుతారు. నేను చాలా సందర్భాలు అబ్జర్వేషన్ చేసి చెప్తున్నాను. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడండి. నేనేదో వ్యాపారం కోసం రత్నాల గురించి నేను మామూలుగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తానని అనుకుంటున్నారు తప్ప వానికి అవసరమైతే కానీ వానికి అర్థం కాలే. నిజంగా ఒక డెస్పరేట్ పొజిషన్లో నా ఫ్రెండే ఎక్కడో వేరే స్టేట్లో పోతే ఆయన ఎంత కాన్ఫిడెంట్గా ఆస్ట్రాలజర్ చెప్పాడంటే, నిజమైన గురువు మీరు ఇది పెట్టి చూడండి, 40 రోజుల్లో మీకు ఈ చేంజ్ రాకపోతే నన్ను అడగండి అని అంత ఖచ్చితంగా చెప్తే అక్కడ ఆ గురువు మీద మా ఫ్రెండ్కు నమ్మకం కుదిరింది. అలా కుదిరినప్పుడు అప్పుడు రత్నాల్లో నేను ఉన్నాను కాబట్టి అప్పుడు కానీ ఆయనకు రియలైజేషన్ రాలే. అంతవరకు ఈ కమర్షియల్ సిస్టమ్ అని అనుకున్నారు. చాలామంది రత్నాలు నమ్మని వారు, కొందరైతే రత్నాలు పెట్టుకొని డూప్లికేట్ పెట్టుకొని ఎలాంటి ఎఫెక్ట్ రాని వాళ్ళు, ఇలా చాలామంది వందల వేల మంది ఉన్నారు. అప్పుడు మా ఫ్రెండ్ వచ్చి నాకు పలానా రత్నం కావాలని చెప్తే దివ్య డైమండ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి మీకు తెలిసిన విషయమే చాలా సందర్భాలు చెప్పాను. ఈ దివ్య డైమండ్స్లో కొంటే రత్నం యొక్క ప్రతిఫలం అందాలని, ప్రయోజనం ఉండాలని ఎన్ని విధాలు మేము దాన్ని ప్యూరిఫై చేస్తాం, ఎనర్జైజింగ్ చేస్తాం. దాన్ని బిగించే విధానంలో కూడా గొప్ప ప్రక్రియ ఉంటుంది. అలాగే చేస్తాం, ప్రతి ఒక్కరికి చేసి అందిస్తాం. ఆ విధంగా అప్పుడు మీరు పెట్టుకునే ముహూర్తంతో సహా అన్ని వివరాలు ఇస్తాం. అలా చేస్తేనే రత్నం ప్రభావం అనేది కనబడుతుంది. అప్పుడు ఎట్లాగో ఫ్రెండ్ కాబట్టి అన్ని విధాల జాగ్రత్తలు తీసుకొని అతనికి ఇవ్వడం జరిగింది. నిజంగా 40 రోజులు అయితే గురువుగారు చెప్పారో 12వ రోజుకే నిజంగా ఆయన గుడ్ ఎఫెక్ట్, ఆయన అనుకున్న సమస్య నుండి బయటపడడం జరిగింది. ఇలాగా చెప్పుకుంటూ పోతుంటే ఇది లక్షల ఎఫెక్ట్స్ ఉంటాయి. లక్షల మంది బెనిఫిట్ పొందుతూ ఉన్నారు.
ఎందుకంటే నేను సృష్టించలే, జ్యోతిష్ శాస్త్రాన్ని మేము సృష్టించలే, రత్నాలను కూడా ఎవరూ తయారు చేయలే. కాబట్టి మీరు రత్నధారణను కరెక్ట్ పద్ధతిలో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఏ వివరాలు కావాలన్నా దివ్య డైమండ్స్ ఆల్వేస్ హియర్ అండి, మా దగ్గర కొనమని ఎప్పుడూ చెప్పాం. మా ఇంట్రెస్ట్ ఏంటంటే దివ్య డైమండ్ రత్నధారణ అన్నది ఫైనల్ రిసార్ట్గా ఉంది. గొప్ప వరం, మనం అదృష్టం, యోగం. అలాంటిది కరెక్ట్ పద్ధతిలో చూపించుకోండి. అందుకోసమే కరెక్ట్ పద్ధతిలో బయట అస్ట్రాలజర్ ప్రాపర్గా లేరని క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ అస్ట్రాలజర్ని దివ్య డైమండ్ పెట్టడానికి ముఖ్య కారణం. ఎందుకంటే అడ్వైస్ కూడా కరెక్ట్ ఉన్నప్పుడే మేము ఇచ్చే సర్టిఫైడ్ రత్నాలకు వాల్యూ ఉంటుంది. కాబట్టి ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి. బేగంపేట్, కూకట్పల్లి, మాదాపూర్ హెడ్ ఆఫీస్, బేగంపేట్, కూకట్పల్లి బ్రాంచ్ ఆఫీసెస్. మాదాపూర్లో మాత్రం మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. సో ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్.